విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలపై చర్చించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, వైశాలి, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి, కమిషన్ సభ్యులు, ఫౌండర్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ మాజీ ఐఏఎస్, అదే ఎమ్మెల్యే మాజీ జయప్రకాష్ నారాయణతో పాటు పలువురు సీనియర్ అధికారులు, విద్యాశాఖకు సంబంధించినటువంటి పలువురు ఉన్నతాధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, పాఠశాలలో ముఖ్యంగా ప్రభుత్వ స్కూల్లో ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలి, అదేవిధంగా విద్యార్థుల స్ట్రెంత్ పెరగాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పెంచడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాల మీద చర్చతో పాటు యూనివర్సిటీల అంశం కూడా ఇందులోనే చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. యూనివర్సిటీలో చాలా చోట్ల కూడా ఇంకా ఎంప్లాయీస్ అవసరం ఉంది. ఆ ఎంప్లాయీస్ కనుక కొరత తీస్తే యూనివర్సిటీలు బాగుపడతాయని ఈ మధ్య కాలంలో వీసీలను కూడా వేయడం జరిగింది. అన్ని యూనివర్సిటీలకు సామాజిక వర్గాలుగా వేయడం జరిగింది. బట్ ఇక లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, వాటి కూడా నింపాలన్నటువంటి ఆలోచన కూడా తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యలో కావచ్చు, మిగతా సెకండరీ విద్యలో కావచ్చు, వీటన్నిటిని బాగుపరచాలంటే ముఖ్యంగా టీచర్ల కొరత కావచ్చు. ఆ టీచర్ల కొరతను కొంతవరకు తీర్చే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ బదిలీల విషయంలో బాగా ఆలస్యం అవుతోంది. చాలా ఏళ్లుగా టీచర్ల బదిలీలు ఎక్కడ చేసిన గొంగడు అక్కడైనట్టుగా ఉంది. పౌరుషులకు సంబంధించి కావచ్చు, వివిధ రకాల హెల్త్ సమస్యతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వారి ట్రాన్స్ఫర్ కోసం, డిప్యూటేషన్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అట్లాంటి అంశానికి కూడా ఒక సమస్యను కొలిపి తెచ్చే విషయం మీద కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం కూడా ఇందులోనే చర్చకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. కొంతమంది మేధావులు కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒక కమిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వం వేసింది. పలువురు మంత్రులతో కూడినటువంటి కమిటీని వేసిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే సమస్య కొంత జటిలం నుంచి బయటపడ్డట్టుగానే భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మనం చూసాం 4-5 రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా విద్యార్థుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. సెక్రటరీ దగ్గరికి కూడా ముట్టడి వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీనికి కూడా ఒక అంశాన్ని ఎట్లా సొల్యూషన్ అనుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా చేయబోతున్నారు. ఎక్కడ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు నష్టం జరగకుండా ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా విద్యా కమిషన్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కానీ, లక్షల ఫీజులు వసూలు చేయడం, ముఖ్యంగా బుక్స్ విషయంలో కానీ, లేదంటే హై స్టాండర్డ్ విషయంలో కావచ్చు, ప్రమాణాలు తగ్గించాల్సిన అవసరం, అంటే ప్రమాణాలు పెంచి వాళ్ళ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఫీజుల నియంత్రణ ఎట్లా తీసుకురావాలి, ప్రభుత్వ స్కూళ్లలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ తరహాలోనే ఏ రకంగా విద్యా ప్రమాణాలు పెంచాలి అన్న దాని మీద కూడా చేసే ప్రయత్నం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ జూన్ లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోపలనే వాళ్ళకు బుక్స్ కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అంశం కూడా ముఖ్యమంత్రి ఈ సమీక్షలో చెప్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉండడం వల్ల చాలా అపనిందలు కూడా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న హోంశాఖ మంత్రిగా కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, క్రీడలు కావచ్చు, పలు శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి దానికి వేరే చూసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నోటిఫికేషన్ల విషయంలో కానీ, గ్రూప్ 1 విషయంలో కావచ్చు, ఇట్లాంటి అన్ని నోటిఫికేషన్ల విషయాలు అన్నిటి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కొన్ని పరిష్కారాలు ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతోటి, పలువురు ఇంటలెక్చువల్స్ తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. మరో గంటలో ఇది ముగిసే అవకాశం ఉంది. ఫైనల్ అవుట్కమ్ మనకు మరొక గంట తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ నరేందర్.